అంటే ఈ ఫుడ్ ఏమిటి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కిచెన్ పెట్టడం ఏమిటి? ఎందుకు ఆ థాట్ ఎవరిది యాక్చువల్‌గా? సో మా మేజర్ స్ట్రెంగ్స్ 4 పిల్లర్స్ అండి. వన్ ఈజ్ ప్రైస్. ఫస్ట్ ఎవరొచ్చినా ఇంత పెద్ద షోరూమ్ చూసి ఈ ప్రైజెస్ అంతా మా మీద ఉన్న ఓవర్ హెడ్స్ పడతాయి అనే ఫీలింగ్లో ఉంటారు. సో మీరు ఎవరినైనా ర్యాండమ్గా యూ కెన్ ఆస్క్. సో వాళ్ళు చెప్పేది ఒకటే, ప్రైజింగ్ ఎలా ఉంది మీరే చెక్ చేయండి. నేను కింద నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం. కింద మేము షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు జనరల్ పబ్లిక్ మాట్లాడుకునే మాట, అందుకే నేను అడిగా. యాక్చువల్లీ అది షూటింగ్ కోసం అడగడం కాదు, ఇంటర్వ్యూ కోసం అసలు అడగలేదు నేను. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ప్రైస్ ద బెస్ట్ ప్రైస్ అండి. సెకండ్ పిల్లర్ వచ్చేసి క్వాలిటీ. సో ఈ క్వాలిటీలో ఈ ప్రైస్ని రెండు మ్యాచ్ చేయడం సెకండ్ పిల్లర్. నెక్స్ట్ వచ్చేసి రేంజ్. ఇప్పుడు 30,000 స్క్వేర్ ఫీట్లో 50,000 పైన చీరలు, అంటే ఒక 10 షోరూమ్స్లో అవైలబుల్ అయ్యే శారీస్ అన్నీ అండర్ వన్ రూఫ్. ఓకే, రేంజ్ అండ్ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చేసి సర్వీస్. ప్రైస్, క్వాలిటీ, రేంజ్ ఎవరి ప్రొడక్ట్ వాళ్ళకి గొప్ప, ఏ బ్రాండ్కైనా. ఫోర్త్ పిల్లర్ వచ్చేసి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కూడా కారణం సర్వీస్. అతిథి దేవో భవ. సో ప్రతి కస్టమర్కి కూడా మనం అన్ని రకాల, మీరు చూస్తుంటే మీకు ఇంతకుముందు మాక్టైల్స్ వెళ్తున్నాయి, స్నాక్స్, టీలు, కాఫీలు. సో ఒక జ్యువెలరీ షాప్, నా బ్యాక్గ్రౌండ్ జ్యువెలరీ నుంచి వచ్చాం కాబట్టి, సో ఆ షోరూంలో ఎలా అయితే కస్టమర్ని ట్రీట్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా మాకు ఆ అతిథి దేవో భవ కాన్సెప్ట్ నప్పిందనమాట.